సంసారాన్ని వదులు అంటే కుటుంబాన్ని వదలమని కాదు. సారం లేని కష్టాలను పదే పదే అలవాటుగా చేస్తున్నావు. అలాంటి సంసార రహితమైన కర్మలను వదులు అని అర్థం. ఏ కర్మ మరో కర్మ చేయడానికి ప్రేరణ అవుతుందో అటువంటి కర్మ సమూహానికే సంసారం అని పేరు. అటువంటి కర్మ సమూహాన్ని వదలమని అర్థం. ఏ కర్మల వల్ల కర్మరహితమైన స్థితి కలుగుతుందో అటువంటి సత్కర్మలను చేయమని అర్థం. సంసారం అంటే కుటుంబం అని కాదు. చూడు, దేనినైనా నామరూపాలతో నిమిత్తం లేకుండా ఉండు. ఎలాగైనా నేను నీవు అనే అహంభావం లేకుండా ఎడం లేని వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువే ఒకప్పుడు దృశ్యంగానూ మరొకప్పుడు దృశ్యరహితంగానూ కనిపిస్తుంది అంటే అది అదిగానే ఉన్నది. మనమే ఆ స్వతస్తువును ఒకసారి దృశ్యంగానూ మరోసారి దృశ్యరహితంగానూ చూస్తున్నాం. దృశ్యంగా చూస్తున్నప్పుడు వ్యక్తిగా ఉంటాం, దృశ్యరహితంగా ఉన్నప్పుడు మనమే ఆ స్వతస్తువుగా ఉంటాం. నేను ఉన్నాను అనే దానిని నేనుకు మాత్రమే తగిలించి ఉపయోగిస్తున్నాం. అలా కాక ఉన్నాను అనే దానికి మిగతా అన్నిటికీ కూడా తగిలించి వాడుకోవాలి. బాబుగా ఉన్నాను, ఇల్లుగా ఉన్నాను, జగత్తుగా ఉన్నాను, ఇలా సకలానికి ఉన్నాను అనేది జోడింపు చేయాలి. జీవించి ఉన్నాను, మరణించి ఉన్నాను, నేను సదా ఉన్నాను, ఇదే జ్ఞానస్థితి. గత క్షణం గత జన్మ, మరుక్షణం మరు జన్మ, ప్రస్తుత క్షణం ప్రస్తుత జన్మ. పశుపక్ష్యాదులు కూడా వేదాంతం మాట్లాడతాయి. తాను వేదాంతి అయితే తానేది విన్నా అన్నా వేదాంతమే అవుతుంది. తాను వేదాంతి కానప్పుడు వేదాంతమే విన్నా అన్నా అదే వేదాంతం కాదు. బుద్ధిగా ప్రాణులను బుద్ధి లేని ప్రాణులు అంటారు కదా. తనకు బుద్ధి ఉంటే బుద్ధి లేని ప్రాణి అంటూ కనబడదు సృష్టిలో. ఎక్కడైనా బుద్ధి లేనిది కనిపించిందంటే ఆ బుద్ధి లేనిది తనకే. సుమ్మా ఇరు, ఊరికే ఉండు అని ఒకరు చెప్పేది ఇంకొకరు విని ప్రయత్నపూర్వకంగా ఉండేది కాదు. అప్రయత్న స్థితి అది. స్వయంగా తన స్వరూపమే అది. స్వరూప మౌనానికి దారి తీస్తుందనే అభిప్రాయంతో కొందరు మౌనాన్ని అవలంబిస్తుంటారు. నిజానికి అవలంబించేది మౌనాన్ని కాదు, నిశ్శబ్దాన్ని. నిశ్శబ్దంలో తానుంటాడు, మౌనంలో తానుండడు. కేవలం మౌనమే ఉంటుంది. నేనే అనే అబద్ధానికి పుట్టిన సంతానమే నేను యొక్క ప్రపంచం. తనకు దేవుడు సాక్ష్యంగా ఉండాలి, దేవుడికి తాను సాక్ష్యంగా ఉండాలి. నిద్ర నుంచి మేల్కొన్న ప్రతిసారి చచ్చి మళ్ళీ పుట్టే తాను మేల్కొన్న ప్రతిరోజు తన పుట్టినరోజే. భగవంతుడి ఎవడికి సొంత కాదు, ఎవడికి దూరము కాదు. సొంతం అనుకున్న వాడికి సొంతం, దూరం అనుకున్న వాడికి దూరం. ధర్మం 4 యుగాల్లో 4 పాదాలతోనే ఉన్నది. ధర్మం ఒక్క పాదంతో ఉందనిపించడం కలియుగ లక్షణం. ఆవేశంతో మాట్లాడిన నాడు, కోపంతో మాట్లాడినాడు, సంతోషంతో మాట్లాడినాడు అంటారు. నిజానికి ఆవేశమే మాట్లాడుతుంది, కోపమే మాట్లాడుతుంది, సంతోషమే మాట్లాడుతుంది. మౌనమే నిజమైన స్తుతి, కర్మ రాహిత్యమే నిజమైన పూజ, అహం నిర్మూలనమే నిజమైన దైవ సాన్నిధ్యం. ఒకటితోనే అంతమయ్యే ఒకటి అహం స్వరూపం. అనేకంలో ఉన్న ఒకటి అహంకార రూపం. బ్రహ్మము గోచరం కూడా ఎవడెట్లా ఉన్నాడు అనేది చూస్తాడు భగవంతుడు. తన వద్ద ఎట్లా ఉన్నాడనేది చూడడు. మనం అన్నీ వదిలేసినట్లు కనబడతాం, ఏమీ వదలం. భగవంతుడు అన్నిటినీ పట్టుకున్నట్లే ఉంటాడు, దేనిని పట్టుకోడు. గాఢ నిద్రే నిజంగా నీ కన్న తల్లి. నీతో సహా సకలం అందులో నుంచే పుడుతుంది. సత్యం చెబితే సరిపోదు, ప్రకృతి అందుకు సాక్ష్యం ఇవ్వాలి. పరమసత్యం వినబడ్డా, పరమాత్ముడు కనబడ్డా మరుక్షణం నీ ఉండవు. ఏమైనా అనిపించని, ఏదైనా వినిపించని, ఏమైనా కనిపించని, కానీ ఉన్నదే ఉన్నది. శక్తి అందరికీ పరిచయమే, శక్తుడు ఎప్పటికీ అపరిచితుడే. సృష్టి అందరికీ పరిచయమే, సృష్టికర్త ఎప్పటికీ అపరిచితుడే. నామరూపాలను కలిగిన వాడు సచ్చిదానంద స్వరూపాన్ని పొందినట్లు ఉంటాడు కానీ పొందడు. సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్ముడు నామరూపాలను కలిగినట్లు ఉంటాడు కానీ పొందడు. ఒకడికి ఇవ్వు, మరొకడి నుండి తెచ్చుకో, ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బంది అంతా నేను ఇచ్చాను, నేను తెచ్చుకున్నాను అని అంటేనే. కర్తృత్వ భావన వదలమని అర్థం. మహనీయుడు కానివాడు ఎవడు లేడు, మహనీయం కానిది ఏదీ లేదు.
నేనుండా నేనుండడానికే ఏది అవసరమూ కాదు, ఏది అవరోధమూ కాదు. ఇంటి యజమాని వచ్చి ఇల్లు ఖాళీ చెయ్యి అంటే ఇంటి లోపల వస్తువులతో పాటు అద్దెకున్నవాడు కూడా ఖాళీ అవమని అర్థం. దుర్గుణాలను వదులు అంటే దుర్గుణాలతో పాటు వాటిని కలిగి ఉన్న వాణ్ణి కూడా వదలమని అర్థం. అసంభవం అంటే ఇంకా సంభవించలేదు అని అర్థం. అసత్యం అంటే సత్యం ఇంకా అనుభవంలోకి రాలేదు అని అర్థం. తపస్సుకు లొంగని భగవంతుడు ప్రేమకు లొంగుతాడు. సర్వానికి అవసరమైన వాడు, దేని అవసరం లేనివాడు దేవుడు. చక్రవర్తి లేని సామ్రాజ్యం మాయ, సామ్రాజ్యం లేని చక్రవర్తి దేవుడు. నేను కర్త అనడమే కాదు, నీవు కర్త అనడం కూడా అహంకారమే. కాలే వస్తువుల్లో తేడాలుంటాయి కానీ మాటల్లో తేడాలుండవు. కొలిచే భక్తుల్లో తేడాలుంటాయి కానీ భగవంతుని అనుగ్రహంతో తేడాలుండవు. తాను ఆరోగ్యంగా ఉన్నా జబ్బు పడటానికి అవకాశం ఉంది కాబట్టి తాను ఆరోగ్యంగా ఉన్నా తాను అనారోగ్యవంతుడే. తాను జీవించి ఉన్నా ఏ క్షణంలోనైనా చనిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి తాను జీవించి ఉన్నా తాను మరణించి ఉన్నట్టే. మనందరి వేషాల్లో ఉండేది భగవంతుడే. మనందరి ద్వారా డైలాగ్స్ పలికేది భగవంతుడే. ఇప్పటి వరకు భగవంతుడు కాకుండా ఎవరు ఏ వేషము వేయలేదు. భగవంతుడి కాకుండా ఎవరు ఏమీ మాట్లాడలేదు. రామకృష్ణులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ లీలా మానుష విగ్రహాలే. నాకు అందరూ ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను అని ఉన్నవాడు మృతజీవుడు. నాకు ఎవరూ లేరు, ఎవరికి నేను లేను అని ఉన్నవాడు జీవన్ముక్తుడు. నీకన్నా 2 ఏళ్ళు చిన్నది ఈ సృష్టి. జీవునితో సంబంధం లేకనే సంబంధం కలిగి ఉన్న వాడు దేవుడు. దేవునితో సంబంధం లేనట్టు ఉండేవాడు జీవుడు. వర్తమానం యొక్క అనుభవాలే భూత భవిష్యత్తులు. ఏ అనుభవాన్ని ఎవడు పొందడు. అనుభవం కలిగిన తర్వాత నేను పొందినానను అనుకుంటాడు. దైవానుభవం నేను పొందాలి అని ఎవడు పొందలేడు. దైవానుభవం కలిగిన తర్వాత నేను దైవానుభవం పొందినాను అనుకుంటాడు. అనుకొని పొందటం జరుగుతుంది, పొందిన తర్వాత అనుకోవడం కూడా జరుగుతుంది. పాపం అనేది ఇనుప గొలుసు, పుణ్యము అనేది బంగారు గొలుసు. రెండూ బంధమే. జ్ఞాన ఖడ్గమే రెండిని తెగ్గొడుతుంది. సద్గురుని ఎరిగిన వారికి, ఎరగని వారికి సద్గురువు ఉండడు. నిప్పు మీద ఈగ వాలాలి, కాసేపు ఉండి ఎగిరిపోయింది అన్నట్టు సద్గురు సన్నిధికి ఒకడు వచ్చి కాసేపు ఉండి వెళ్ళాడు అనడం కూడా వచ్చే వరకు శిష్యుడే, చేరాక గురువే. పాపి లేడు, పుణ్యాత్ముడు లేడు, జ్ఞాని లేడు, అజ్ఞాని లేడు. కేవలం భగవంతుడు మాత్రమే ఉన్నాడు. అన్నీ తానన్నప్పుడు తాను సత్యం, ఏ ఒక్కటో తానన్నప్పుడు తాను అసత్యం. ఒక్కరికే తెలిసిన నిజం అబద్ధం, అనేక మందికి తెలిసిన అబద్ధం నిజం. అత్యుత్సాహం పనికిరాదు, నిరుత్సాహము పనికిరాదు. నేను మరణిస్తాను అనడం కన్నా సత్యం మరొకటి లేదు, అంతకన్నా అసత్యం కూడా మరొకటి లేదు. మౌనం అంటే మాట్లాడకుండడం మాత్రమే కాదు, వినకుండుండడం, చూడకుండుండడం కూడా. చైతన్యం జ్ఞానం, అలంకారం పాండిత్యం. కేవలం అలంకారం ఉండి చైతన్యం లేని బొమ్మ పండితుడు. అలంకారం ఉన్నా లేకున్నా చైతన్యం కలిగిన శిశువు జ్ఞాని. జగన్నాటకంలో ఓ 3 పాత్రలు. అజ్ఞానిగా ఉండే పాత్ర, జ్ఞానిగా ఉండే పాత్ర, మొదట్లో అజ్ఞానిగా ఉండి తర్వాత జ్ఞానిగా మారే పాత్ర. పంచభూతాలు ఈశ్వరుని పంచముఖాలు కాబట్టి మనం ఈశ్వరుణ్ణి చూస్తున్నాం, ఈశ్వరుణ్ణే పీలుస్తున్నాం, ఈశ్వరుణ్ణే రుచి చూస్తున్నాం, ఈశ్వరుణ్ణే స్మరిస్తున్నాం, ఈశ్వరుణ్ణే వింటున్నాం. ఇంత వేదాంతం కూడా అవసరం లేదు. మెలకువ వచ్చిన తర్వాత మళ్ళీ నిద్రపోయే వరకు ఉన్నదంతా ఒట్టిదే అని ఉంటే చాలు. అంతకన్నా వేదాంతం మరొకటి ఉండబోదు. అనడానికి, అనుకోవడానికి అవకాశం ఉంది అంటే అది స్వప్నమే. తానే ఓ అబద్ధం అయినప్పుడు తన చేత గుర్తించబడే, చూడబడే, అనుభవించబడే ఎంత గొప్ప సత్యమైన దర్శనమైన అబద్ధమే కదా. నేను మాత్రమే ఉన్నాను అని ఉన్నప్పుడు తాను దైవంగా ఉంటాడు. నేను సకలంగా ఉన్నాను అని అన్నప్పుడు తాను ప్రపంచంగా ఉంటాడు. భగవద్ అనుభవానికి చిట్ట చివరి ప్రతిబింబకం తానే. ఉండడం లేకపోవడం అవుతుంది, లేకపోవడం ఉండడం అవుతుంది. అంతా సమానం అనడం ఫ్యాషన్ అయింది ఇప్పుడు. ప్రపంచంలో అది వీలు కాదు. అంతా సమానమైపోతే ప్రపంచం లయమైపోతుంది. పరమాత్ముడు ఏకకాలంలో తాను ఏకంగానూ ఉన్నాడు, అనేకంగానూ ఉన్నాడు. అంతేగాని అనేకమైనాడు అంటే గాజు గ్లాసు ముక్కలైనట్లు ముక్కలైపోలేదు. మళ్ళీ జీవులు పరమాత్మలో కలిసిపోవడం అంటే చపాతీ పిండిలో
నలుసులు కలిసినట్లు కాదు. పరిపాలకుని యొక్క అనేకత్వమే ప్రజలు, ప్రజల యొక్క ఏకత్వమే పరిపాలకుడు, భగవంతుని యొక్క ఏకత్వమే భక్తులు, భక్తుల యొక్క ఏకత్వమే భగవంతుడు, గురువు యొక్క అనేకత్వమే శిష్యులు, శిష్యుల యొక్క ఏకత్వమే గురువు, దేవుని యొక్క అనేకత్వమే జీవులు, జీవుల యొక్క ఏకత్వమే దేవుడు, ఈశ్వరుని యొక్క అనేకత్వమే సృష్టి, సృష్టి యొక్క ఏకత్వమే ఈశ్వరుడు. కాబట్టి ఏకంగా ఉన్న పరమాత్ముడు అనేకం అవ్వాలని సంకల్పించి అనేకమైనప్పటికీ పరమాత్ముడు సదా ఏకాత్మ స్వరూపుడే. సుషుప్తిలో తాను ఏకంగా ఉంటాడు, స్వప్న జాగ్రత్తలోనూ తాను అనేకంగా ఉంటాడు. సుషుప్తిలో ఉన్న తనకు దేవుడని పేరు, స్వప్న జాగ్రత్తలో ఉన్న తనకు జీవుడని పేరు. ఆధ్యాత్మిక సాధనంతా 3 స్టెప్పుల్లో పూర్తి అవుతుంది. పాముగా కడిపని తాడే అని తెలుసుకోవడం, త్రాడు ఉన్నది అని విచారించడం, దాని సమాధానమే మోక్షం. రాతి విగ్రహాల్లో దేవుణ్ణి చూడడం కాదు, ఈ విగ్రహంలో శరీరంలో దేవుణ్ణి చూడు. నేను ఉండే నిన్ను పొందాలి అంటాడు జీవుడు, నీవు పోతే ఉండేది నేనే అంటాడు దేవుడు. నేను చెబుతున్నాను అని గురువు అనుకున్నా, చెబుతున్నది గురువే అని శిష్యుడు అనుకున్నా ఇద్దరు పప్పులో కాలేసినట్టే. ఒక టీచర్ మరికొంతమంది టీచర్లను తయారు చేయగలడు, ఒక సైంటిస్టు మరికొంతమంది సైంటిస్టులను తయారు చేయగలడు. అలా ఒక జ్ఞాని మరికొంతమంది జ్ఞానులను తయారు చేయగలడా? జ్ఞానికి తానే ఉండడు. జ్ఞాన ప్రకాశం, అజ్ఞానాంధకారం ఈ రెండిటిలో ఏ ఒక్కటి లేకపోయినా మరొక దానికి ఉనికే ఉండదు. ఈ ఆధునిక ప్రపంచంలో విజయానికి నిర్వచనం తినడానికి భోజనం లేని స్థాయి నుండి తినడానికి సమయం లేని స్థాయి వరకు ఎదగడం. ఒకరిని ఉద్ధరించాలని మరొకరి చేత ఉద్ధరింపబడాలని ఈ రెంటిని వదిలి ఊరక ఉంటే అదే ఆత్మస్థితి. తనదే అందరికన్నా గొప్ప దారి అని, తన దారిలోనే అందరం నడవాలని ఈ రెంటిని వదిలి ఊరక ఉంటే అదే ఆత్మస్థితి. శునకం అనేది ట్రాఫిక్ సిగ్నల్ లాంటిది.